సినీ కార్మికుల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ఈ నేపథ్యంలో పలు పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించడం సరికాదన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు. ఏదైనా ఉంటే ఛాంబర్ ద్వారా తమకు చెప్పాలన్నారు. తమ తప్పు ఉంటే ఛాంబర్కు వినిపిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరికైనా ఫైనల్ సుప్రీం ఫిల్మ్ ఛాంబరే అంటున్న ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వేతనం పెంపుపై కార్మికులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే గత 5 రోజుల నుంచి కూడా ఈ నిరసన అయితే వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ నిరసన శాంతియుతంగా చేస్తున్న సమయంలోనే చర్చలు ఒక కొలిక్కి వస్తాయని నమ్మిన కార్మికులకు సంబంధించి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ అయితే వీళ్ళకి నోటీసులు అయితే లీగల్ నోటీసులు అయితే పంపడం జరిగింది. అసలు ఈ లీగల్ నోటీసులు ఎందుకు పంపారు, అసలు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది, శాంతియుతంగా చేస్తున్న సినీ కార్మికులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నోటీసులు పంపడానికి అవసరం ఏమొచ్చింది అనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అమ్మిరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చూసుకుంటే గత 5 రోజుల నుంచి కూడా మీరు 30% పెంపుపై వేతనాలు పెంచాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిరసన చేస్తున్నారు. అంటే ఇలాంటి సమయంలో ఈ విశ్వప్రసాద్కి సంబంధించి అంటే ముఖ్యంగా పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. అది కూడా మీ ముగ్గురికి సంబంధించి అసలు ఎందుకు పంపాల్సి వచ్చింది? అంటే ఆయనకి ఎక్కడో ఎవరో దాదాపుగా ఇది చాలా ప్రశ్నలు ఈరోజు నిన్న వేస్తూ ఉన్నారండి. పర్సనల్గా మాకు ఎవరికి కూడా వారి మీద వేరే భేదాభిప్రాయాలు కానీ మాకేం ఇండివిజువల్గా మాకు కానీ లేదండి. ఫెడరేషన్ అన్నా, కార్మికులన్నా, కార్మిక నాయకులన్నా, కార్మిక సంఘాలు 24లో రోజువారీ సంఘాలు బేటాలు ఇచ్చే సమయంలో అన్నా ఎందుకు ఆయనకు కోపం ఉందని చెప్పి ఇప్పుడు ఈరోజు చాలామంది మాటల ద్వారా తెలిసిందండి. అది ఎవరు ఎక్కడ ఆయన యాడ్ చేశారో మాకైతే తెలియదండి. మరి ఎందుకు ఆయన అలా స్పందిస్తున్నారో, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో, రోజు మీడియాకి వెళ్తున్నారో మాకైతే తెలియదండి. ఇంత మంచి సినిమాలు తీస్తే పెద్ద అగ్ర నిర్మాతలు ఒకరైన వారు ఆ దూరదృష్టితో ఆలోచించుకోవాలండి. ఆలోచించుకోకుండా ఛాంబర్ ఉందండి, ఛాంబర్ని సంప్రదించాలి. ఛాంబర్కి వెళ్ళి కలిసేసి ఒక మీటింగ్కి వెళ్ళేసి వస్తే కాదండి. గత ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ఛాంబర్ ఆఫీసు ఏం జరుగుతుంది? ప్రతి 3 సంవత్సరాలకే వారు అడిగిన కార్మిక వేతనాలు పెరుగుతున్నాయా లేదా, ఒక్కొక్కసారి పెంచలేకపోతున్నారు. ఎందువల్ల పెంచలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు, దేనివల్ల మనం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, కొంచెం అవగాహన లోపం ఎక్కువగా కనిపిస్తుందండి. సర్వే చేయగా తప్పుగా మాట్లాడలేని కాదండి. వారు మమ్మల్ని టార్గెట్ చేసి నోటీసులు ఇష్యూ చేయడమే పెద్ద తప్పండి. మా వెనక దాదాపు 24-25 వేల కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, కార్మికులు ఉన్నారండి. అట్లాగే అనాథరైజేషన్గా ఒక 10-15 వేల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మూలాధారం ఆయా సంఘాల నాయకులండి. వారు అందరూ పిలిచి తీసుకెళ్ళి ఆ సినిమా అనుకున్న సమయంలో ఫినిష్ చేస్తారండి. మరి ఛాంబర్లో ఉన్న పెద్దలు, పాత నిర్మాతలు, ఓల్డ్ నిర్మాతలు, కొత్త రాబోయే తరానికి కావాల్సిన నిర్మాతలు ఇంతమంది ఉండగా ఆయన ఒక్కరే ఎందుకు నోటీసులు ఇష్యూ చేశారండి? ఏం తప్పు చేశామండి మేము? వారికి ఏం హాని కలిగించామండి? ఏ నిర్మాతని మేము షూటింగ్ ఆపుకోమని మేము చెప్పలేదండి. మా కనీస వేతనాలు పెంచాలి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ఈ వేతనాలు మాకు పెంపుదల చేయమని అడగడం జరిగిందండి. జూన్ నెలలో పెరగాల్సిన జీతాలు జూన్ 30కి అయిపోతున్నాయి. 30% లాస్ట్ 22లో పెంచారు. జూలై 1 నుంచి పెంచమని అడగటం, వారికి మాకు జరుగుతున్న చర్చల మీద పూర్తి అవగాహన లేకుండా వేరే వారి మాటలు విని, పక్కన చెప్పేవారి మాటలు విని అవగాహన కొంచెం లేక మాట్లాడిన మాటలన్నీ ఇవన్నీ నోటీసులు ఇష్యూ చేయడంలో కూడా అదే జరిగిందని నేను భావిస్తున్నానండి. స్కిల్స్ విషయంలో ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడింది లేదు. కేవలం విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియాకి సంబంధించిన ప్రొడ్యూసర్ మాత్రమే మాట్లాడినట్టు తెలుస్తుంది మాకు కూడా. సో దీని మీద మీరేం మాట్లాడతారు? అంటే ఇన్ని సంవత్సరాలుగా స్కిల్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో సినిమాలు తీయరు, భారీ మొత్తంలో హిట్లు కూడా కావు, అంటే కొన్ని వేల కోట్లు కూడా వసూలు చేసిన సిచ్యువేషన్ సినిమాలకు ఉన్నాయి. అలాంటిది మరి ఈయన ఈ విధంగా కామెంట్ చేయడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? డెఫినెట్గా ఇందాక చెప్పారంటే అవగాహన చాలా తక్కువ ఉందండి. ఎవరో ఏదో చెప్తున్నారండి, ఆ చెప్పిన దాన్ని వింటున్నారు వారు అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. వారు ఎవరి మాటలో వింటున్నారు? ఎక్కడ స్కిల్ లేదండి. మీరు రోజు ఎన్ని గంటల సమయాన్ని మీరు 4 షూటింగ్లు జరుగుతున్నాయి. మీరు ఒక రోజు ప్రతిరోజు మీ షూటింగ్ జరుగుతున్న ఏ సమయంలో స్టార్ట్ అవుతుంది, ఏ సమయంలో ఎండ్ అవుతుంది, క్లాప్ ఎప్పుడు కొడుతున్నారు, ప్యాకప్ ఎప్పుడు చెప్తున్నారు, ఎన్ని సీన్లు రోజుకు షూటింగ్ చేస్తున్నారు, ఎంతమంది మన ఆర్టిస్టులు పనిచేస్తున్నారు, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు, ఎంతమంది క్రూ ఉంది, మొత్తం జనాభా ఎంతమందికి భోజనాలు పంపిస్తున్నారు, ఇవన్నీ మీ దగ్గర బిల్సే కానీ మీరు వెళ్ళి చూసుకోగలిగే శక్తి మీకు ఉందా? ఒక్కసారి చెప్పండి. విశ్వప్రసాద్ గారిని డైరెక్ట్గానే అడుగుతున్నానండి. మేమంతా ప్రొడక్షన్ చేసి వచ్చిన వాళ్ళమే, బిజీగా ఉంటారు, మీకు వేరే బిజినెస్లు ఉంటాయి. నేను తప్పుగా మాట్లాడట్లేదండి. స్కిల్ లేదని మనం ఎలా నిర్ధారణ చేస్తామండి? మీరు రండి, రోజు లొకేషన్కి రండి, మమ్మల్ని పిలవండి. ఇక్కడ లేదు అక్కడ లేదని మాకు చెప్పండి. మీరు టైం తీసుకోండి, మీరు ఏ టైంని మీ షూటింగ్ దగ్గర రమ్మంటారు, మాకు ఇది లేదు అది అని చెప్పండి. ఇక్కడ లోకల్ టాలెంట్నే చూపిస్తామండి.
అదంతా కరెక్ట్ కాదండి. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారని మీకు ఈ రోజు ఎక్కువ తెలిసిందని మాకు తెలియదండి. మేమేం యూట్యూబ్స్ అవి రోజు ఫాలో అవ్వు, మా పనుల్లో మేము ఉంటామండి. ఈ నోటీసుల విషయానికి వచ్చిన లీగల్ నోటీసులు పంపించడం జరిగింది, ఈయన ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. మరి మీరు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా, చేయబోతున్నారా, ఏ విధంగా ఉండనుంది? అందరికీ తెలుసండి, సోషల్ మీడియా ఇవాళ అప్డేటెడ్ అన్నీ ఉన్నాయండి. మేము మా పనుల్లో పెద్దలను కలవటం, పెద్దవారిని ఇంకెంతమందిని కలిసి అన్ని సాల్వ్ చేసుకోవాలనే పనిలో ఉన్నామండి. మా లీగల్ టీంకి అప్పచెప్పామండి, ఛాంబర్ వరకు తెలియజేయడం జరిగిందండి. అవన్నీ లీగల్ టీం చూసుకుంటుందండి. నెక్స్ట్ అంతా ఛాంబరే డిసైడ్ చేస్తుందండి. ఏ ఉన్నా వారే ఫైనల్ సుప్రీం ఛాంబర్ అండి. సాధ్యమైనంత తొందరలో 1 or 2 daysలో ఇదొక సమస్య క్లోజ్ అయ్యి మా కార్మికులకు న్యాయం జరిగి మిగతా షూటింగ్స్ అన్నీ కూడా జరుగుతాయని ప్రొడ్యూసర్స్ అందరూ పిలిచి పని చేయించుకుంటారని ఆశిస్తున్నామండి. అట్లాగే మా వాళ్ళంతా కూడా చాలా ఆవేదనతో ఏదైతే ఈ విశ్వప్రసాద్ గారిని మాట్లాడిన మాటలు వారికి మనసు గాయమై ఉందండి. మా కార్మికులందరికీ కూడా వారందరూ కూడా ఫిలిం ఛాంబర్ వరకు వచ్చి ఒక మెమోరాండం ఇవ్వాలనుకున్నారు తప్ప వేరే ఏ విధమైన ఇంకో ఆలోచనలో లేరండి. రాబోయే 2 రోజుల్లో అండి, బహుశా సండే అవ్వచ్చు. ఆ రోజు ఆఫీస్ ఉండదండి, అదే చెప్పాను, సండే ఆఫీస్ ఉండదని. రేపు సాయంత్రం తెలుస్తుందండి, సపోజ్ అట్లా ఉంటే. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే దీనికి సంబంధించి లీగల్ నోటీస్ విశ్వప్రసాద్ పంపించిన దానికి సంబంధించి స్పందించడం జరిగింది అమ్మిరాజు గారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ అనిల్కి, అదేవిధంగా ప్రెసిడెంట్ అనిల్ గారికి, అదేవిధంగా సెక్రటరీ అమ్మిరాజుకి, అదేవిధంగా అలెగ్జాండర్కి కూడా నోటీసులు పంపించడం జరిగింది. కాబట్టి విశ్వప్రసాద్ ఈ విషయంలో ఖచ్చితంగా మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఖచ్చితంగా దీని విషయంలో ఫిలిం ఛాంబర్లో కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద సమాధానం ఆయన చెప్పాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా కార్యాచరణ ఉండబోతుంది, దీనికి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.